అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా? అలాగైతే మనుషులందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తామో అప్పుడు మనం క్షేమాన్ని కలిగి ఉంటాం. మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది. నా ప్రియ సహోదరులారా, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ముఖ్యంగా ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఇంకా అనేక మంది వాక్యం వినే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితమని మేము చెప్పట్లేదులే, కానీ మీ ఇష్టమే. కనుక ఎందుకంటే అనేక మందిని మనం చేయగలిగే కొంతైనా ఈ వాక్యం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపాలన్న ఒక చిన్న ఆశ తప్ప ఏ ఉద్దేశం ఏమి లేదు. ఏ ఉద్దేశం, అలాని భౌతికమైన ఉద్దేశాలు ఏమి కూడా లేవు. కాబట్టి అందరి క్షేమం కొరకై మనం తప్పక ప్రార్థిస్తూ వస్తాం. కాబట్టి మీరు కూడా మా గురించి ప్రార్థిస్తూ ఉండండి. రండి. సమయంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. దేవుడు గనుక ప్రేమించినాడు అనుకోండి, నిన్న చూసాము దేవుని కటాక్షం ఎంత గొప్పదో చూసాము. ఈరోజు దేవుని ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ప్రేమలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ఇవ్వటమే. నీలో ప్రేమ ఉంది అని ఎప్పుడు అర్థమవుద్ది, ఎప్పుడు రుజువు అవుద్దంటే నువ్వు ఇస్తేనే అర్థమవుద్ది. అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే నా ప్రియ సహోదరులారా, ఇచ్చుట అనేది నా తలంపు ప్రకారం ప్రేమకు చిహ్నంగా ఉంది. ఇచ్చుట మనలో కొంత ప్రేమ ఉందనుకోండి, బీదల మీద ప్రేమ ఉంది, ఏదైనా ఇస్తాం. మన కుటుంబం మీద ప్రేమ ఉంది, మనకు కలిగిన దాంట్లో ఏదైనా ఇస్తాం. మన పిల్లల మీద ప్రేమ ఉంది, వారి కొరకు ఏదైనా సంపాదిస్తాం. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారి గురించి ఏం రాసిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే తనకున్నదంతా ఇచ్చేశాడు. గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఉంది అంటే అర్థం ఏంటంటే తనకున్నవన్నీ ఇవ్వడం, తనకున్నదంతా ఇవ్వడం. దాచుకోవడం కాదు. దాచుకోవడం ప్రేమ అంటారు దాన్ని. దాచుకునేదాన్ని ఏమంటారు? ప్రేమ అని అనరు. మనం పేరు పెట్టుకోవచ్చేమో, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రేమించినాడు అనుకోండి, మన జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమిస్తున్నాడు కనుక వారు జామంలో పడి వెళ్ళిన, అగ్ని మధ్య నడిచిన, మరి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపిస్తున్నాడు. వారి ప్రాణ రక్షణ కొరకు ఐగుప్తుని ఏర్పాటు చేసుకున్నాడు. అలానే వారిని ఆదరించడానికి ఎంతోమంది ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల కొరకు ఏమైనా చేయాలని, ఎందుకంటే మనం గనక దేవుని దృష్టికి ప్రియంగా ఉంటే మన కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు నా దృష్టికి ప్రియుడు అనేందున గనుడవైతివి. అంటే దేవుని దృష్టికి ప్రియమైన వారంగా, స్వాస్యంగా, సొత్తుగా
యోగ్యులంగా మనం కనబడితే దేవుడు మనల్ని తప్పకుండా ఎక్కడికో తీసుకెళ్తాడు. కీర్తన గ్రంథం 91 కీర్తన 14 వచనం. అతను నన్ను ప్రేమించున గనుక నేను అతను తప్పించెదను. అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. వింటున్నారా? శ్రమల్లో అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అంటే దేవుని గనక మనం సరైన విధానంలో గనక గనపరచగలిగితే, ప్రేమించగలిగితే, దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ తాత్కాలికమైందిలే కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నీ కొరకు ఆయన ఏమైనా ఇస్తాడు. ఇది మాత్రం నిజం, అబద్ధం కాదు. ఎందుకంటే తన చివరి రక్తబొట్టు వరకు కూడా మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు చిందించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా పర్లేదు, యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని నీకు అర్థమైందంటే ప్రేమ అక్కడ కనబడుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి. నిలువెత్తని నిదర్శనం, ప్రేమకు నిర్వచనం యేసుక్రీస్తు వారు. ప్రేమకు నిర్వచనం ఎక్కడైనా ఉంది అంటే అది లోకంలో మాటల్లోనే ఉంది, కానీ క్రియల్లో ఎక్కడ మనం చూడలేం. సిలువ దగ్గరికి ఒకసారి వెళ్ళు, ఆ సిలువ శ్రమలను పొందిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి చూడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆ ప్రేమకు నిర్వచనం నీకు దొరుకుద్ది అక్కడ. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు సమకూరుస్తున్నాడు. భయపడకము, తోడై ఉన్నాను. అంటే నీ కుటుంబాన్ని, అంటే ఆ జాతి వారిని అందరినీ కూడా, ఇశ్రాయేల్ అందరినీ కూడా ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో వారందరినీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. ఈరోజు కూడా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చాలామంది కూడా ఇలా నిరాశలో ఉన్నారు. భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు. కుటుంబాల్లో సమాధానం లేదు. తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడరు. ఎంతకంటే లోకము, లోక ఇచ్ఛలు మనిషిని కబలించేశాయి. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితులు నేటి దినాల్లో మనం చూడలేకపోతున్నాం. ఎంతో భయానకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మిత్రమా, ఎక్కడ చూసినా ఇదే కదండి. అవునంటారా కాదంటారా? ఎక్కడ చూసినా భయానకమైన వాతావరణం చూస్తున్నాం. ఒకరికొకరు పడట్లేదు, కలిసి నడవలేకపోతున్నారు, ప్రేమగా జీవించలేకపోతున్నారు, దూరం అయిపోతున్నారు. కొంతకాలమే ఉంటారు, దగ్గరగా ప్రేమగా ఉంటారు, తర్వాత దూరం అయిపోతారు. సంఘాలు కూడా విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, ప్రేమలు విడిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమ కనిపించాలంటే మనకున్న వాటిని పంచాలి. మనకున్నదాన్ని పంచగలిగితేనే నీలో ప్రేమ ఉందా లేదా అర్థమవుద్ది. పంచు. నీ దగ్గర ఉన్నదాన్నంతా పంచడానికి ప్రయత్నం చేయి. అంటే నీ దగ్గర ఉన్నదాన్ని అంత అంటే నువ్వు ఇవ్వగలిగినంత. దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అదేదైనా కావచ్చు, ఇతరులకు పంచడానికి ప్రయత్నం చేయి. దాచుకొని మూల పెట్టుకొని అననీయ సప్పిరాల వలె ఇంట్లో దాచుకొని, ఆకాను వలె కింద డేరా కింద దాచి, అర్థమైందా? గెహాజు వలె లోపల దాచుకొని ఎందుకండి ఇది? అవసరమైతే నీ ప్రేమను వ్యక్తపరచు. యేసుప్రభు వారు తన ప్రేమనంతా లోకానికి వ్యక్తపరిచాడు. అందుకే ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అగాపే ప్రేమో. దేవుడు తన వారిని ప్రేమించెను, వారిని అంతవరకు ప్రేమించనని యోహాను సువార్త 13వ అధ్యాయం 1 వచనం చదవలేదా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నిన్ను ప్రభు అడిగినప్పుడు నా సమాధానం ఏంటి? నేను నీ కొరకు ఇంత చేశానుగా, నేను నిన్ను ప్రేమించి ఇంత చేశానుగా, నన్ను ప్రేమిస్తున్నా నీవు నా కొరకు ఏం చేస్తావు? ఈ భూమి మీద ప్రజలు ఎంతో
చెల్లాచెదరైపోయారు, పాడైపోయారు, పతనమైపోయారు. ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రభు ప్రశ్నించే మన సమాధానం ఏంటి? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమిస్తూ తన ప్రజలైన వారిని తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. ఎక్కడైతే తూర్పు నుండి, పడమటి నుండి, అన్ని ప్రాంతముల నుండి, అన్ని దిక్కుల నుండి దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియమిత్రమా, ప్రభువు సమకూరుస్తాడు. ప్రభు అద్భుతమైన వాడు. ప్రభు నిన్ను తప్పక సమకూరుస్తాడు. నీ కుటుంబాన్ని, ఏ కుటుంబం అయితే చెదరిపోయిందో, పడిపోయిందో, దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఎందుకులే అండి ఈ భక్తి ఎందుకంటే ఇక మంచిగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో హఠాత్తుగా ఒక సమస్య వచ్చి పడుతుంది, ఒక శ్రమ వచ్చి పడుతుంది. హఠాత్తుగా ఏం చేయాలో దిక్కుతోచదు. ఇక ముందుకెళ్తున్నాం, ఇబ్బంది లేదు, అంతా హ్యాపీ, చాలా బాగున్నాం, ఇక 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 తిరుగులేదు అనుకున్న సమయంలో హఠాత్తుగా ఒక శ్రమ వచ్చి పడుతుంది మీద. అప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఇక కష్టంలే అని అనుకున్న పరిస్థితుల్లో ఆ సమస్య నుండి ప్రభు నిన్ను పైకి లేవనెత్తాడు. ఆ భయంకరమైన పరిస్థితి నుండి ప్రభు నిన్ను పైకి అలా లేవనెత్తగలడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తాన్ని మనకు సమకూరుస్తాడు. సమస్తాన్ని మన జీవితాల్లోకి దేవుడు తీసుకొని వస్తాడు. చాలామంది భార్యాభర్తలు విడిపోయారు. చాలామంది తల్లిదండ్రులను ప్రేమించలేక దూరం అయిపోయారు. తప్పిపోయిన కుమారుడు వల్ల దూరదేశం వెళ్ళిపోయారు. నష్టపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవేళ నువ్వు ఇతర దేశంలో నుండి వాక్యం వింటూ ఉంటే, అక్కడ నువ్వు శ్రమలో ఉంటే, ఈ మాటలు నీకోసమే. ప్రభు నిన్ను త్వరలో సమకూరుస్తాడు. నువ్వు ఏ దేశంలో నీ వాక్యం వింటున్నా, నువ్వు కువైట్లో ఉండొచ్చు, అరబ్ కంట్రీస్లో ఎక్కడైనా ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, మరొక చోట ఉండొచ్చు, యుఎస్ఏలో ఉండొచ్చు, ఎక్కడి నుంచి నువ్వు వాక్యం వింటున్నా, ప్రభు నిన్ను తప్పక సమకూరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా ఉండు, ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఆయన నువ్వు ప్రేమించడం నేర్చుకో. ప్రభు నీ మీద తన కృపను చూపుతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో దీన్ని గణపరుస్తున్నాను. నాయన, నిజమే, నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. నిజంగా అనేక మంది ఎక్కడెక్కడైతే బంధింపబడ్డారో వారందరిని విడిపించి నువ్వు నడిపించలేక స్తోత్రాలు. మా పరమ తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి స్తోత్రాలు. ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు. నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మా కొరకు సమస్తాన్ని, మా కొరకు ఏమైనా చేయగలవు ప్రభువా. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. కోరేషును రేపిన దేవుడు, కోరేషు ద్వారా ఇశ్రాయేలును సమకూర్చిన దేవుడు, తిరిగి ఆయన ఇజ్రాయెల్ దేశమునకు నడిపించావు. నువ్వేమైనా చేయగలవు. స్తోత్రాలు. నిన్ను ఘనపరుస్తున్నావు. మా ప్రియుల కొరకై ఎవరైతే నీకు ప్రేమగా ఘనముగా ఉన్నారో నా తండ్రి, వారి కొరకు నువ్వు ఏమైనా చేయగలవు. మా ప్రియులు ఎవరైతే తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నారో వారిని కనికరించండి. ఆయన మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దాసరాలు ఆయన రూతమ్మ ఆంటీ కొరకు వందనాలు. మీ దాసరాలు కుమారుడు రత్నకుమార్ అన్న కొరకై నేను ప్రభు సేవను బట్టి వందనాలు. ఆయన ఇద్దరు పిల్లలు ప్రభు, ఆ పిల్లలను కూడా దీవించు, కాపాడు. మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, సర్వకృప అనేది జాన్ కొరకు, సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి రాడ్డు నేను మీద పడింది, మరి సహోదరుని కూడా మీరు స్వస్థపరచు. ఈ విధంగా ఆయన కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తన బంధువులు, రక్త సంబంధాలు అందరి కొరకు, ఆంటీ గారు కూడా కీమోస్ అన్నీ అయినాయి. మీరే కనికరించండి, మీరే కృప చూపండి. అంత మాత్రమే కాదు ప్రభువా, నాయన మహానంది గారి కొరకై ఈరోజు హాస్పిటల్కి కూడా వెళ్ళారు. నాయన కర్నూలు, మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. నా ప్రభు సునీత అని నా కొరకు ప్రార్థించమని చెప్పింది. మరి సహోదరి కుటుంబాన్ని ఆదరించండి. నిర్మల జ్యోతిని కూడా మీరు ఆదరించండి ప్రభా. అట్లు
నా దాసు రామనాయుడు గారిని కూడా మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను కోరుతున్నాం. ఈ విధంగా మా ప్రియులు ఎవరైతే మా కొరకు ప్రార్థించమని కోరుతూ వస్తున్నారో, చెల్లి షారా కుటుంబాన్ని, మనోహరరావు గారి కుటుంబాన్ని, విజయరావు గారి కుటుంబాన్ని, ఈ విధంగా మా ప్రియులు అందరి కొరకే చెల్లి కేజీఆర్ కుటుంబాన్ని మీరు ఆదరించండి, కనికరించండి. నాయన నాయన ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మరి ఈ ఈ దినం నుండి అనుకుంటున్నాను ప్రభా, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపం చేసుకునండి. మీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మా ప్రియ బిడ్డలందరి కొరకై నాయన నా ప్రభు వివాహం లేని వారికి వివాహం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి ప్రభా. మీరే కనుకరించమని ప్రార్థన చేస్తూ, ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే వారు కూడా ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం సహాయం చేయండి. మీ చిత్తమైతే భవిష్యత్తులో క్విజ్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. నేను ఇంకా అనేక మందిని కూడా ఉత్తేజపరచడానికి నాయన నా ప్రభా, సకల శాస్త్ర ప్రావీణ్యత నీ గ్రంథంలో ఉంది కనుక అది ఎరుగుటకు మా ప్రియులకు దయచేయండి. చక్కగా చదువుటకు కూడా సహాయం చేయండి. పరిశీలనగా చదువుటకు కూడా సహాయం చేయమని, వేరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.